నేను 1 by 1 పిలుస్తాను పేర్లు. రక్షింపబడిన వారిని వారు నిలబడి మరి కూర్చోమాకండి, అర్థమవుతుందా? అయితే మనకి సెప్టెంబర్ 24న రక్షణ పొందిన వారి యొక్క లిస్టు నేను ఇప్పుడు చెప్తున్నాను. వారిని మనం కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానిద్దాం. సంఘంలో ప్రతి ఒక్కరు సంతోషంతో. అలాగే మొట్టమొదటి పేరు లక్ష్మి గారు. లక్ష్మి గారు. అలాగే శ్రీలక్ష్మి గారు, మహాలక్ష్మి గారు, జ్యోతి గారు, అలాగే అరుణ గారు, ఆ తర్వాత బేబీ గారు. వీరు సెప్టెంబర్ 24వ తారీఖున సువార్త విని అంతకుముందు క్లాసెస్ విన్నారు. ఒక 7-8 క్లాసులు. దేవుని మాటను నిరాకరించకుండా అంగీకరించి వారు మారుమనసు పొంది క్రీస్తు రాజ్యాన్ని ఇష్టపడి వారు పాపక్షమాపణ పొంది సంఘంలోనికి చేర్చబడ్డారు. కాబట్టి వీరితో సహకరించి మనమందరం వీరితో సహకరించి ప్రతి ఒక్కరూ ఒకరినొకరు ప్రోత్సహించుకోవచ్చు, హెచ్చరించుకోవచ్చు, ఆత్మీయంగా ఎదుగునట్టు వారికి సహకరించాలని మనవి చేస్తున్నాను. అలాగే నిన్న అక్టోబర్ 5న రక్షణ పొందిన వారు మరొక 5 ఉన్నారు. గిఫ్టీ, తర్వాత శ్రీలక్ష్మి, ఆ తర్వాత రికీ, అలాగే జెస్సీ, ఆ తర్వాత సాకేత. ఓకే, ఈ 10 మెంబర్స్ సెప్టెంబర్ 24న 5, ఆ తర్వాత అక్టోబర్ 5న 5 మీరు వీరిని ప్రభువు సంఘంలోనికి తన శరీరంలోనికి చేర్చుకున్నారు. ప్రభువే చేర్చుకున్నారు. కాబట్టి వీరందరూ జీవిత పర్యంతం వరకు రక్షణలో కొనసాగలాగున మన రక్షణను మనం చూసుకోవచ్చు, వారిని కూడా కనిపెట్టుకొని వారు కూడా ఆత్మీయంగా బలపడేంత వరకు మనమందరం సహకరించాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దయచేసి అందరూ కూర్చోండి.